దేవుని విషయంలో నీకెంత సీరియస్నెస్ ఉందో నీ విషయంలో దానికి ఇంకా 1000 రెట్లు ఎక్కువ దేవునికి చాలా సీరియస్నెస్ ఉంది. దేవుడు నిన్ను లక్ష్యము చేయుచున్నాడు అని స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నావో తెలుసు, ఎంత ఆనందంలో ఉన్నావో తెలుసు, ఎంత విమర్శలో ఉన్నావో తెలుసు, ఎంత శోధింపబడుతున్నావో తెలుసు, ఎంత దుఃఖ సహితంగా ఉన్నావో తెలుసు, ఎంత ఆనందంగా ఉన్నావో తెలుసు, ఎంత తృణీకరింపబడ్డావో తెలుసు, ఎంత ఘనత పొందుతున్నావో తెలుసు, మొత్తం తెలుసు. నీ ఆకలి తెలుసు, ఆవేదన తెలుసు, వస్త్రహీనత తెలుసు, బలహీనత తెలుసు, నువ్వు మంచంలో ఉన్న సంగతి తెలుసు, లేదా నువ్వు ఆరోగ్యంగా తిరుగుతున్న సంగతి తెలుసు, నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసు. మొత్తం నిన్ను గూర్చిన సంగతులన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు. అంతేకాకుండా నీ విషయంలో ఆయన చింత కలిగి ఉన్నాడు. కొంతమంది బాధపడతారు, కనీసం నా గురించి ఆలోచించే వాళ్ళు లేరన్నా. ఇతరుల సమస్యల గురించి నేను ఆలోచిస్తాను కానీ అందరూ నన్ను వాడుకుంటారు, కానీ నన్ను ఒక మనిషిగా గుర్తించి నా గురించి ఆలోచించే వాళ్ళు కానీ నా గురించి చింతపడేవాళ్ళు కానీ ఒకళ్ళు కూడా లేరన్నా అని కొంతమంది ఆవేదన పడుతూ ఉంటారు. కొంతమంది భార్యలు భర్తల మీద చెబుతుంటారు, ఆయన కోసం అన్ని తిప్పలబడి చేస్తానన్నా అసలు నా గురించి అసలు ఆలోచించడన్నా, అస్సలు పట్టించుకోడన్నా, నేను ఒక దాన్ని ఉన్నానన్న సంగతే పట్టించుకోడన్నా, నాకు ఒక మనసు ఉంది, నాకు ఒక